ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ వీడియో చూసే ముందు ఎవరైతే ఒకటో సిరీస్‌లో జన్మించిన వాళ్ళు అంటే 1 గాని, 10 గాని, 19 గాని, 28 గాని, అదేవిధంగా రెండో సిరీస్‌లో జన్మించిన వాళ్ళు 2 గాని, 11 గాని, ఈ 20 గాని, 29 గాని ఈ జన్మించిన వ్యక్తులు రెండో సిరీస్ చెందిన వాళ్ళు. ఈ ఒకటో సిరీస్, రెండో సిరీస్ 2 వీడియోస్ మనం ఇంతకుముందు చేసి పెట్టాము. అప్‌లోడ్ చేయడం జరిగింది. మనము మూడవ సిరీస్ జన్మించిన వ్యక్తుల గురించి 3 అంటే 3వ తారీఖు, 12వ తారీఖు, అదేవిధంగా 21, 21 తారీఖు, 30, 30. సో, ఈ 4 నంబర్‌లో ఎవరైతే పుడుతున్నారో వాళ్ళు 3 సీరీస్ చెందిన వాళ్ళ అని చెప్పొచ్చు. మరి వీరి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? సో, అదే అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో, మూడవ సీరీస్ 3 అంటే మనకు గురుడు. గురుడిని మనం మూడో సీరీస్‌లో కొలుసుకుంటాం. అంటే ఈ మూడో నంబర్ యొక్క శక్తి గురువు అనే కారకత్వంతో ఉంటుంది. సో, మూడో సీరీస్‌కి చెందిన వాళ్ళంతా గురువు గ్రహానికి యొక్క కారకత్వాలు, లక్షణాలు కలిగి వీళ్ళు ఉంటారు. గురువు అంటే మనకు చెప్పుకోవచ్చు జ్ఞానము, విజ్ఞానము, ధర్మము, సలహా, మార్గదర్శనం అనేది ఈ గురువు యొక్క లక్షణాలు. సో, గురు గ్రహానికి చెందిన వ్యక్తులు గురువు వ్యవస్థతోనే మనకు లక్షణాలు ఉంటాయి. అంటే గురువులాగానే ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా ఈ గురు సీరీస్‌లో జన్మించిన వాళ్ళు చూసుకుంటే గనక వాళ్ళ జాతకంలో వాళ్ళు పునర్వసు నక్షత్రం గాని, విశాఖ నక్షత్రం గాని, పూర్వభద్ర నక్షత్రం గాని, ఈ యొక్క నక్షత్రాలు జన్మించిన వారు గాను, లేదంటే గురు యొక్క లగ్నాలు అయిన ధనుర్లగ్నం గాని, మీన లగ్నం గాని, అదేవిధంగా లగ్నంలో గురువు సంబంధం గాని ఉండే అవకాశం అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. అదేవిధంగా చూసుకుంటే ఈ సంఖ్యకు చెందిన వ్యక్తులు సహజంగా చాలా తెలివైన వాళ్ళు, జ్ఞానవంతులు, ఆశావాహులుగా ఉంటారు. సో, ఈ మూడవ సీరీస్ జన్మించిన వ్యక్తులు సహజంగా ప్రధానమైన లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? వీళ్ళకి బలమైన సంకల్ప శక్తి ఉంటుంది. ఎక్కువ జ్ఞానము, అవగాహన ఎక్కువుంటుంది. కొంచెం అహంకారం గూడా ఉండొచ్చు. ఎందుకంటే గురు గ్రహానికి వ్యక్తికి సంబంధించి కొంచెం అహంకారంగా ఉండొచ్చు. మంచి ఉపాధ్యాయులు ఉంటారు. ఇందులో గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. అదే కష్టపడి పనిచేసే స్వభావం గూడా వీళ్ళకుంటుంది. కష్టపడి పనిచేసే స్వభావం ఉంటుంది. అదేవిధంగా నిజాయితీగా ఉంటారు. గురు గ్రహ వ్యవస్థ కాబట్టి నిజాయితీతనం ఎక్కువగా ఉంటుంది. సత్యనిష్ట. అదేవిధంగా సమస్యలు త్వరగా పరిష్కారం చూపించే గుణం ఉంటుంది. ఎందుకంటే గురు మార్గం అంటే మనకు మార్గదర్శకం, ఇతరులకు మార్గదర్శకంగా ఉంటారు కాబట్టి, ఇతరుల సమస్యలకు త్వరగా పరిష్కారం చూపించే వ్యక్తులు కూడా ఉంటారు. ఇలాంటి వ్యక్తులు చాలా వరకు మతపరమైన ఆలోచనలు కలిగి ఉంటారు. అదేవిధంగా చాలా క్రియేటివ్ నేచర్ ఉంటుంది. సృజనాత్మకత ఎక్కువ ఉంటుంది. అదే సెల్ఫ్ రైజింగ్ ఎక్కువగా ఉంటుంది. సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం ఎక్కువ ఉంటుంది కొంతవరకు. అదేవిధంగా ఇండిపెండెంట్‌గా ఉంటారు. ఇండిపెండెంట్‌గా అంటే ఎవరి మాట వినరు వీళ్ళు. సీతయ్య టైప్ అన్నట్టు. మనం ఎవరి మాట వినడు సీతయ్య టైప్ లాగా వీళ్ళుండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా చాలా ఇంటెలిజెన్స్ వ్యక్తులు కూడా ఇందులోనే ఉంటారు. అదేవిధంగా వీళ్ళకు మంచి హెల్త్, వెల్త్ 2 గూడా పర్ఫెక్ట్‌గా ఉంటున్నాయి. ఈ వీళ్ళు, వీళ్ళు ఏ కార్యం తలపెట్టినా గూడా వినాయకుడిని పూజించి గనక వీళ్ళు జేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది. అదేవిధంగా వీళ్ళకున్న మైనస్ గూడా చూసుకుంటే గనక వీళ్ళు సేవింగ్స్ అనేది చేయలేరు. డబ్బులనేది సేవింగ్స్ అనేది ఏమి ఉండవు. కాకపోతే టైంకి వాళ్ళకి ఎప్పుడైతే అవసరం ఉంటాయో వాళ్ళ టైంకి అమౌంట్ వచ్చి వాళ్ళ దరి చేరుతుంది. గురువు ధనానికి కారకుడు కాబట్టి డబ్బు పరమైన సమస్య సేవింగ్స్ పరంగా ఉండొచ్చు గానీ, వాళ్ళ అవసరాల నిమిత్తం మాత్రం ధనం అయితే దొరుకుతుంది. వీళ్ళ లైఫ్ స్టైల్ కూడా చాలా ఈజీగా గోయింగ్ అవుతుంది. అంటే చాలా కష్టమైన జీవితం ఉండదు వీళ్ళకు. చాలా ఈజీగా నడుస్తూ ఉంటది జీవితం. కొంచెం అటిట్యూడే ఉంటుంది. అటిట్యూడ్ కూడా కొద్దిగా వీళ్ళకి ఉండే అవకాశం ఉంటుంది. కొంచెం మొండితనం ఎక్కువగా ఉంటుంది. మొండితనం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో, ఈ విధంగా వీళ్ళకి కొంచెం వ్యతిరేకంగా ఉన్నది. అదేవిధంగా వీళ్ళకి సలహా ఏందంటే, వీళ్ళ చేతులతోని ఎప్పుడూ గూడా ఇతరులకు అమౌంట్ ఇవ్వడం జరిగితే గనక, వీళ్ళు రివర్స్ రావడం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంటే ఇచ్చిన అమౌంట్ రాకపోవడం సమస్య అయితే వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే డబ్బులు ఇస్తే అటే పోతది. వీళ్ళు ఎప్పుడైనా గూడా తీసుకునేవారు గురుదక్షిణ. వీళ్ళకు దక్షిణ తీసుకునేవాళ్ళు. వీరెప్పుడు అడగలేరు. సో, ఇచ్చిన అమౌంట్ వాళ్ళకి అటే ఉంటుంది. మళ్ళీ తిరిగి అడగలేరు గాబట్టి, ఈ గురుగ్రహం చెందిన వ్యక్తులు అంటే ఈ యొక్క 3 సీరీస్‌లో జన్మించిన వ్యక్తులు ఇతరులకు అమౌంట్ విషయంలో చూసుకొని ఇవ్వగలరు. ఎందుకంటే అమౌంట్ రిటర్న్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ 3 సీరీస్ జన్మించిన వ్యక్తులు నిబంధనలను, ఆచార సాంప్రదాయాలను చాలా గౌరవిస్తారు. అదేవిధంగా వీళ్ళు మంచి లిజనర్స్. అంటే మంచి వినే శక్తి వినే స్వభావం ఎక్కువగా ఉంటుందండి. ఎక్కువగా వింటూ ఉంటారు. అంటే నిత్య విద్యార్థులు గూడా వీళ్ళ ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా స్నేహితుల బలం బలంగా ఉంటుంది. స్నేహితులు చాలా ఎక్కువగా ఉంటారు వీళ్ళకు. మంచి సపోర్ట్ గాని, వీళ్ళ స్నేహితుల సపోర్ట్ ఎక్కువగా ఉండడం జరుగుతుంది. గురుగ్రహానికి సంబంధించిన వ్యక్తులు కాబట్టి వీళ్ళకు టీచర్ గాని, లెక్చరర్ గాని బోధించే వ్యవస్థలు ఏవైతే ఉంటాయో వీళ్ళకు అనుకూలంగా ఉంటాయి. అదే రచయితలు గూడా ఇందులో ఉంటారు. ప్రసంగకులు గూడా ఇందులో ఉంటారు.
జ్యోతిష్కులు కూడా ఇందులోనే ఎక్కువగా ఉంటారు. అదే మోటివేషన్ స్పీకర్స్ కూడా ఉంటారు. ఎందుకంటే మోటివేషన్ ఇచ్చేవాళ్ళు గురువు గ్రహానికి సంబంధించిన వ్యక్తులు కాబట్టి వీళ్ళు కూడా అందులో ఉంటారు. విద్యా రంగంలో పనిచేసిన వాళ్ళు కూడా ఈ యొక్క తేదీలో పుట్టే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఇండివిడ్యువల్‌గా అంటే ఈ 4 ఈ నంబర్ ఈ 3 సీరీస్‌లో 4 డేట్‌లు ఉన్నాయి. ఇండివిడ్యువల్‌గా వీళ్ళు ఎట్లా ఉంటారనేది చూద్దాం ఒకసారి. సో, మూడవ డేట్ పుట్టిన వాళ్ళు ఈ మూడో సీరీస్‌లో ఫస్ట్ మూడవ డేట్‌లో పుట్టిన వాళ్ళ సంగతి చూసుకుంటే గనక వీళ్ళ యొక్క కళలు, రచన, నటనలో ప్రతిభ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఎక్కువ తెలివి ఉంటుంది వీళ్ళకి చాలా వరకు. కొత్త విషయాలు నేర్చుకోవాలన్న ఆసక్తి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అదేవిధంగా ఈ మూడో సీరీస్‌లో పుట్టిన వాళ్ళకు ఎక్కువ ఇప్పుడు చెప్పిన క్యారెక్టర్స్ అన్నీ కూడా 80% వీళ్ళకు అనుకూలంగా ఇంతకుముందు చెప్పిన మనం ఫస్ట్ మొత్తం ఓవరాల్ సీరీస్ మొత్తం కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా చూసుకుంటే నెక్స్ట్ 12వ తేదీ 1, 2 ఈ 1, 2 అనేది రవి, చంద్రులను కలిపి మనకు గురువు వస్తున్నాడు. రవి, చంద్ర, గురు 3 గ్రహాల ప్రభావం కూడా వీళ్ళ మీద ఉంటుంది. సహజంగానే జీనియస్. రవి గ్రహము, చంద్రుడు, గురుడు అనేది సహజంగానే జీనియస్ ఉంటుంది. వినయం కలిగిన వ్యక్తిత్వం ఉంటుంది. ఎందుకంటే చంద్రుడు ఉన్నాడు కదా! వినయం కలిగిన వ్యక్తి ఉంటుంది. అదే చదువులో, పనిలో అంకితభావం ఎక్కువ ఉంటుంది. రవి గ్రహ వ్యవస్థ కూడా ఉంటుంది కాబట్టి మంచి పనిలో మంచి అంకితభావం గాని, చదువులో రాణించడం గాని, చంద్రగ్రహ వ్యవస్థతోని అదేవిధంగా ఓవరాల్‌గా 1, 2 గురువుకి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్ ఎక్కువగా ఉంటాయి. కానీ ఈ 2 గ్రహాలు కూడా కొంతవరకు వీళ్ళ మీద ప్రభావం అనేది ఉంటుంది. అదేవిధంగా 21వ తేదీ 21 అంటే మళ్ళీ చంద్రుడు, రవి వస్తారు. అదేవిధంగా 21 ఇందులో కూడా చంద్రుడు, రవి ఈ ఇద్దరు 2 గ్రహాలకు సంబంధించిన గురుగ్రహ వ్యవస్థలు వీళ్ళు. వీళ్ళకి ఎక్కువ కళలు కనే స్వభావం ఎక్కువగా ఉంటుంది. అది సరైన దిశ ఉంటే గొప్ప విజయాలొస్తాయి వీళ్ళకు. కానీ సరైన మార్గదర్శనం చేసే వ్యక్తి ఉండాలి వీళ్ళకు. అదేవిధంగా జర్నలిజంలో కమ్యూనికేషన్‌లో మంచి భవిష్యత్తు ఉంది. మంచి కమ్యూనికేషన్ రంగాలు గాని, జర్నలిజం గాని, టీవీ రిపోర్టర్స్ గాని ఇలాంటి వ్యవస్థలో వీళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది. అదేవిధంగా వీళ్ళకు ఏదైతే కలలు కంటారో వాళ్ళు తీర్చుకునే స్వభావం ఎక్కువ ఉంటుంది. అంటే కలలు కనాలే, నిజం చేసుకోవాలి, సాకారం చేసుకోవాలనే వ్యవస్థతోనే వీళ్ళు ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. సో, అదే విధంగా చూసుకుంటే 30 ఇక్కడ 3, 30 గురువుకు సంబంధించిన వ్యవస్థ కాబట్టి సోషల్ పర్సన్స్ వీళ్ళంతా. సోషల్ యాక్టివిటీస్ ఎక్కువగా చేస్తూ ఉంటారు. సమాజంలో పేరు, గుర్తింపు ఉన్న వాళ్ళతోనే వీళ్ళు స్నేహం చేస్తారు. అదేవిధంగా నాయకత్వ లక్షణాలుంటాయి. అంటే లీడర్‌షిప్ క్వాలిటీస్ ఉంటాయి. అదేవిధంగా హాస్యం ఇష్టపడే స్వభావం ఉంటుంది. ఎక్కువ జోక్స్ గాని, హాస్యం గాని ఇష్టపడే స్వభావం వీళ్ళకుంటుంది. ఓవరాల్‌గా వీళ్ళు సమాజంలో గుర్తింపు తగిన వ్యక్తులతోని ఎక్కువగా ఉండి, గుర్తింపు పొందే అవకాశాలైతే బ్రహ్మాండంగా ఉంటాయి. ఈ విధంగా ఈ 4 డేట్లలో పుట్టిన వ్యక్తుల జీవితం గూడా లక్షణాలు గూడా అన్నీ గూడా మనం చెప్పుకోవడం జరిగింది. ఈ ప్రధాన లక్షణాలివి 90% దాదాపు అందరికీ ఇదే విధంగా ఉంటుంది. కొంతవరకు వాళ్ళకున్న ఈ యొక్క డెస్టినీ నంబర్ ద్వారాను కొద్దిగా డిఫరెంట్‌గా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో, వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళెక్కువ ఉద్యోగం అయితే చేయలేరు. వీళ్ళెక్కువ ప్రొఫెషన్ బిజినెస్ వ్యాపారం గాని, బోధించే వ్యవస్థలో ఉండడం గాని, ఇలాంటి వ్యవస్థలని వీళ్ళకు ఎక్కువగా సోర్స్ అనేది వీళ్ళకి లభిస్తుంది. చేస్తూ ఉంటారు. ఉద్యోగంలో చాలా కష్టంగా చేస్తుంటారు కాబట్టి, ఈ యొక్క నంబర్‌లో పుట్టిన వాళ్ళు విద్యా రంగంలో రాణించే అవకాశం ఉంటుంది. బోధించే రంగంలో రాణించే అవకాశం ఉంటుంది. సో, ఈ విధంగా చూసుకొని వీళ్ళు ముందుకెళ్తే చాలా లైఫ్ వీళ్ళది చాలా బాగుంటుంది. అదేవిధంగా నెక్స్ట్ మనకచ్చే వీడియోలో నాలుగవ సీరీస్ అంటే 4, 13, 22, 31 ఈ డేట్‌లో పుట్టిన వాళ్ళు ఏ విధంగా ఉంటుర్రో నెక్స్ట్ వచ్చే వీడియోలో తెలుసుకుందాం. థాంక్ యూ. ధన్యవాదాలు.